పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినో గారు తిరుమలకు వెళ్ళి తన బిడ్డ కోసం అని చెప్పి దర్శనం చేసుకుని అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి గుండు చేయించుకున్నారు. అది ఇప్పుడు చాలామంది కూడా తప్పు, భర్త ఉండగా గుండు చేయించుకోకూడదని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ కార్యకర్తలందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఒకటే అన్న, ఆమె క్రిస్టియన్స్ అయ్యిండు గిట్ట సనాతన ధర్మాన్ని అంత మంచిగా రిసీవ్ చేసుకొని ఆమె వెళ్ళి అక్కడ గుండు గీసుకొని అన్నదానం చేసి అలాగే డొనేషన్ చేసి ఇంత మంచి కార్యక్రమం చేసి అక్కడి నుంచి వచ్చి ఆమె మొక్కుకొని మరి కొడుకు మంచిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అన్నదానం చేసి ఆమె గుండు కొట్టించుకొని ఇంకా డొనేషన్ గీట ఇవ్వడము గొప్ప విషయం అన్న. నిజంగా అసలు క్రిస్టియన్స్ అయ్యుండి గీట ఆమె మొక్కు నెరవేరినందుకు ఇక్కడికి వచ్చి సనాతన ధర్మాన్ని చాలా మంచిగా పాటించి అందరికీ భోజనాలు పెట్టి దేవునికి మొక్కేసి వెళ్ళిపోయింది. చాలా మంచిదన్న. మరి దాన్ని ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సనాతన ధర్మాన్ని ఒక క్రిస్టియన్స్ ఆమె వచ్చి ఇక్కడ సనాతన ధర్మాన్ని దేవుణ్ణి మొక్కి అవన్నీ అదే గుండు కొట్టించుకొని అన్నదానం చేస్తుంటే ఒక క్రిస్టియన్స్ ఆమె వచ్చి చేస్తుంటే నిజంగా వీళ్ళకి సిగ్గుందా అని అడుగుతున్నా. కళ్ళున్నాయా లేవా, ఆమె ఎవరు ఏందని తెలుసుకోకుండా వచ్చేసి ట్రోల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గిట గతంలో ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు రాలేదన్న? సీఎం అయిన తర్వాత ఆ రోజు ఎందుకు రాలేదు? గుడి దగ్గరికి వచ్చి అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి మరి మొక్కాలే కదా, వచ్చిండ్రా అన్న వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న నాయకులు అయినా కొంతమంది అన్న వచ్చిండ్రా? ఎవరు రాలేదు కదా. ఈరోజు ఆమె వెళ్ళి డొనేషన్ చేసి అన్నదానం చేసి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే కడుపు మండుతుంది. వాళ్ళు చేయలేని పని ఇవి చేస్తున్నారు కదా. మేము చేయలేని పని, జగన్మోహన్ రెడ్డి చేయలేని పని, వాళ్ళ ఫ్యామిలీ చేయలేని పని, వీళ్ళు ఎక్కడి నుంచో అమెరికానా ఏ దేశమో అన్న అక్కడి నుంచి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అన్నదానం చేసి డొనేషన్ చేసి డబ్బులు ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే వీళ్ళ కడుపు మండిపోతుంది. ఎక్కడి నుంచో వచ్చి డొనేషన్ చేస్తూ ఇక్కడున్న వాళ్ళు మేము ముఖ్యమంత్రి రాలేదు గుడికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతమ్మ గారు గుడికి రారని చెప్పి గుడి టెంపుల్ సెట్ అంటే దేవుడిని ఇంటికి తీసుకొచ్చి అక్కడ సెట్ కింద వేసి పూజలు చేశారు. అంటే ఎవరికి తెలియకూడదని. అది ఎలా అనిపిస్తుంది అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్లాల్సింది పోయి దేవుడిని మన దగ్గర రప్పించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందు గురించి దుర్మార్గం అన్న ఇది. నిజంగా దేవుడిని ఇంటికి రప్పియడం ఏందన్న నాకు అర్థం కాదు. ఈరోజు ఎవరైతే ట్రోల్ చేస్తుండ్రో చూసినావా, ఆ వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్తారు. వీళ్ళందరికీ ఎవరైతే ట్రోల్స్ చేస్తుండ్రో, ఎవరైతే జగన్ గారి ప్రభుత్వం ఉందో, జగన్ గారు అంటున్నారో, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు అంటున్నారో, లేకపోతే వేరే వాళ్ళు అంటున్నారో, వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్తాడు వీళ్ళకి. ఎవరైతే ట్రోల్స్ చేస్తుండ్రో, ఎవరైతే ఏ మాటలు అంటుండ్రో, ఇక్కడ నీళ్ళలు ఇవ్వద్దు, ఇక్కడ అన్నదానం చేయొద్దు, ఇక్కడ డొనేషన్ చేయొద్దు అని ఏమన్నా ఉందా అన్న? రూల్ ఏమన్నా ఉందా? లేకపోతే సంతకాలు పెట్టిండ్రు ఏమన్నీ రూల్ ఏమన్నా ఉన్నా? ఆ వెంకటేశ్వర్ల స్వామి సమాధానం దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు. ఆ దేవుడే భగవంతుడే దిగి వచ్చి మీకు ఆ సమాధానం చెప్తారు. మీరు ఏదైతే అడిగినరో అదే సమాధానం ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి, 7 కొండల వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్తాడు. ఫైనల్గా ఒక మాట, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినో గారు గుండు చేయించుకోవడం అనేది చాలా మంది కూడా తప్పు పడుతున్నారు. ఒక నెటిజన్గా నీ అభిప్రాయం ఏంటి? తప్ప రైటా? చాలా మంచిదన్న. మన దేవుణ్ణి, మన వెంకటేశ్వర స్వామిని మొక్కింది కదా, ఇంటికెళ్ళి ఇచ్చి నా కోరిక నెరవేరింది, నా కొడుకు ఇవాళ బాగున్నారు అని ఇంత మంచిగా ఆమె గుండి చేసుకొని అన్నదానం చేస్తే ఇంత మంచిది కదన్న. మా దేవుణ్ణి మొక్కింది. ఒక క్రిస్టియన్స్ అయ్యుండి గిట మా దేవుణ్ణి మొక్కిందంటే ఎంత గొప్ప విషయం అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మొక్కింది? అక్కడి నుంచి ఎక్కడి నుంచో అమెరికాలో ఎక్కడనో ఉండి ఇక్కడికి వచ్చి మొక్కుతుంది. ఆమెను చూసి అయినా వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలంటున్నా. ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ ఎవరైనా ఒక్కరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారన్న? గుడికి వచ్చి మొక్కిన వాళ్ళు ఉన్నారన్న? ఆమె గుడికి వచ్చి గుండు కొట్టుకొని అన్నదానం చేసి అన్నదానం తిని డొనేషన్ చేసి సంతకాలు పెట్టిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసిండ్రు అన్న? అక్కడ నుంచి వచ్చి ఆమె దండం పెడుతుంటే ఎంత గొప్ప హ్యాపీ మాకు. ఆమెను చూసన్నా మీరు నేర్చుకోండి.